Hi friends, welcome to Pavani Dev channel where we learn JavaScript with simple and clear logic explanations. Today's video is about checking if a number is positive or negative by using if else condition. So ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, write a program that determines whether a given number is positive or negative. అంటే ఒక నెంబర్ పాజిటివా నెగిటివా అనేది మనం ప్రోగ్రామింగ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందుకోసం నేను జనరల్గా మనకి వేరియబుల్ కావాలి బికాజ్ టు స్టోర్ ద వాల్యూ. ఇంకా మనం అసలు ఏ కండిషన్ యూస్ చేస్తే బాగుంటుంది దీనికి. సో నేనైతే ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది యూజ్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ ఇఫ్ ఎల్స్ అనేది ఒక డెసిషన్ మేకింగ్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఒక కండిషన్ని చెక్ చేసి అది ట్రూ అయితే ట్రూ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు బేసికల్గా మనకి ప్రాబ్లం ఏంటి, ఇచ్చిన నెంబర్ పాజిటివా నెగిటివా. అంటే పాజిటివ్ నెంబర్స్ అంటే మనకు జనరల్గా తెలుసు, నెగిటివ్ సైన్ లేకుండా ఉండేటువంటి పాజిటివ్. అండ్ నెగిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ సైన్ ఉంటే నెగిటివ్ నెంబర్స్. మనం చెప్పాలి అంటే 0 కంటే తక్కువ నెంబర్స్ నెగిటివ్, అండ్ 0 కంటే ఎక్కువ నెంబర్స్ అనేటివి పాజిటివ్ అనమాట. సో ఇప్పుడు నేను కండిషన్, ఇప్పుడు మీకు ఇఫ్ ఎల్స్లో సింటాక్స్ తెలియకపోతే నేను చెప్తాను. సో ఇఫ్ కండిషన్ ఉంటుంది అనమాట, తర్వాత ఫ్లవర్ బ్రేసెస్. ఈ ఇన్ బిట్వీన్ ఫ్లవర్ బ్రేసెస్లో మనకి ట్రూ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా ఎల్స్ కండిషన్ తెలిసిందే కదా, ఫాల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనము దేంతో కంపేర్ చేయాలి, పాజిటివ్కి నెగిటివ్కి మధ్యలో 0 ఉంటుంది. సో ఇప్పుడు నేను 0తో కంపేర్ చేయబోతున్నాను. అంటే నెంబర్ అనేది 0 కంటే ఎక్కువ ఉంటే ఏం రావాలి మనకి, ఏం ప్రింట్ అవ్వాలి కన్సోల్లో. సో ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. సో గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్. ఇంకా ఎల్స్ బ్లాక్లో మనకి ఫాల్స్ కండిషన్ ప్రింట్ అవ్వాలి, అంటే విచ్ మీన్స్ మనకి నెగిటివ్ అని ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ నెగిటివ్. ఓకేనా, రన్ చేద్దాం కోడ్. కన్సోల్ గివెన్ నెంబర్ ఇస్ పాజిటివ్. ఇక్కడ ఎలా వచ్చింది, మనం కన్సోల్లో లాగ్ పెట్టాలి కదా, లాగ్ చేయాలి కదా, ఇట్లనే ఉంటుంది ప్రోగ్రామింగ్లో. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, బట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు నెంబర్ అనేది పాజిటివ్ రా, మనకి పాజిటివ్ నచ్చిందా, గివెన్ నెంబర్ ఇస్ పాజిటివ్. సో ఇప్పుడు నెగిటివ్ సైన్ ఇద్దాం, -5 అనేది నెగిటివ్. ఇప్పుడు నెగిటివ్ అని రావాలి మనకి. సో గివెన్ నెంబర్ ఈజ్ నెగిటివ్. ఓకే, ఇప్పుడు మనం 0 కంటే ఎక్కువ అని చెప్తున్నాం. బేసికల్గా 0 అనేది ఏంటి, పాజిటివ్. గివెన్ నెంబర్ ఈజ్ నెగిటివ్. బికాజ్ ఎందుకు ఇలా అయింది అంటే ఈ కండిషన్లో మనము 0 కంటే ఇచ్చిన నెంబర్ ఎక్కువ ఉంటే మనకి పాజిటివ్ అని రావాలి, 0 కన్నా తక్కువగా ఉంటే నెగిటివ్ అని రావాలి అని ఈ కండిషన్ మీనింగ్ అనమాట. సో ఇప్పుడు మనము ఈ ఎర్రర్ని రెక్టిఫై చేయాలంటే ఈక్వల్ టు వాడాలి. సో ఇచ్చిన నెంబరు 0 కన్నా ఎక్కువ ఉంటే మనకి పాజిటివ్ ప్రింట్ అవ్వాలి, లేకపోతే నెగిటివ్ ప్రింట్ అవ్వాలి. ఈ కండిషన్ ద్వారా మనం మళ్ళీ అప్డేట్ చేస్తున్నాం కోడ్ని. సో ఇప్పుడు అనేది మనం 0 అనేది పాజిటివ్ వస్తుంది చూడండి. సో గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్. సో సక్సెస్ఫుల్గా మనం ఒక జావాస్క్రిప్ట్ లాజికల్ ప్రోగ్రామింగ్ ఫినిష్ చేసామన్నమాట. సో this is Pavani from Pavani Dev. Thank you for watching. Subscribe for more JavaScript logic videos. See you in the next one. Bye bye.